మొన్న 2026లో ఈ ఆవిర్భావ సభను రద్దు చేసుకోవటానికి ముందు ఆపసోపాలు పడ్డప్పుడు సభ్యత్వం ఎంత నమోదవుతుంది? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీరు నాకు చెప్పక్కర్లేదు, ఇది బహిరంగ రహస్యం. అర్థమైందా? అందుకని ఇప్పుడు జనసేన పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఇప్పుడు అధికారంలో ఉన్నారు, 2 ఏళ్ళు అయింది. అధికారంలో ఉన్నప్పుడు జనసేన లీడరు పవన్ కళ్యాణ్ ఏం చేయగలరు అధికారంలోకి వస్తే అనేటువంటి ఒక భ్రమలు తొలగిపోతున్నటువంటి పరిస్థితి జన సైనికుల్లో కూడా ఉంది. ఇక ప్రజల్లో అదనంగా వచ్చే ఉత్సాహము ఏముంటుంది? అదనంగా వచ్చే ఉత్సాహం ఏమీ ఉండదు అధికార పక్షానికి. అందుకని ఇప్పుడు జనసేన పార్టీ ఒక ప్రయత్నం చేస్తోంది. జనసేన పార్టీ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ ఇన్ఛార్జీలను పెట్టాలని, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలని, కనీసం ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ నిర్ణయించుకోవటం అనేటువంటిది మంచి పరిణామం. దీనికి ఒక నాంది ప్రస్తావనే జరిగింది. ఇప్పుడు లీడర్ల మాత్రమే, జిల్లాలకు సంబంధించినటువంటి లీడర్ల ఎంపిక మాత్రమే జరిగినటువంటి పరిస్థితి ఉంది. జనసేన పార్టీ ఏర్పాటు చేసి పుష్కర కాలమైంది. 12 ఏళ్లు నిండిన తర్వాత ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మనకు ఒక నాయకుడు ఉండాలి అనేటువంటి విషయం కనీసం ఇప్పుడు కన్నా గుర్తొచ్చింది. అవసరం కూడా, తప్పేం కాదు. కనీసం ఇప్పుడుకైనా గుర్తొచ్చినా పర్వాలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు, పవర్ ఉంది, అన్ని ఉన్నాయి. కాబట్టి రాయలసీమతో పాటు మిగతా అన్ని ప్రాంతాల్లో కేవలం మనకు బలం ఉన్నటువంటి, జనసేనకు బలం ఉన్నటువంటి ప్రాంతాలే కాదు, మిగతా ప్రాంతాల్లో కూడా కనీసం జనసేన జెండాని పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేయటం అనేటువంటిది మంచి ఆలోచన. ఇది ఎంత మేరకు ముందుకెళ్ళుతో లేదో చెప్పలేము. మన ఉత్సాహం తప్ప, మన టీవీలో డిబేట్లో మనకు ఇదిగో చేసేస్తున్నాడు అది ఇది అనేటువంటి దాని మీద ఉత్సాహం తప్ప, నిజంగా అంత ఉత్సాహము పవన్ కళ్యాణ్ లో ఉందా, ఇది ఈ విధంగా కొనసాగిస్తారా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అనివార్యత. జనసేన పార్టీకి, ఒక రాజకీయ పార్టీకి ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ యొక్క ప్రతినిధి, నియోజకవర్గ ప్రతినిధి, మండలానికి సంబంధించినటువంటి ఒక కమిటీ, కనీసం గ్రామం వరకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితి పుష్కర కాలం అయింది. కాబట్టి ఇదేం కొత్త పార్టీ కాదు. కాబట్టి ఆ విధమైనటువంటి వెళ్ళేటువంటి ప్రయత్నం జరగాలి. ఈ విధంగా ప్రతి గ్రామంలో ఒక జెండా కార్యకర్తలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆపసోపాలు పడుతుంది. ఒక ఎన్నికలు వస్తే ఒక ఎన్నికల్లో ఓడిపోతుంది, ఎన్నికల్లో గెలిచేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆపసోపాలు పడుతుంది. అలాంటి దీనికి అవకాశం వచ్చినప్పుడు జనసేన పార్టీ దీన్ని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేటువంటిది నా యొక్క సూచన. అయితే మీరు ఇందాక చెప్పారు, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇందాక విజయశేఖర రెడ్డి గారు, అసలు అలాంటి నాయకుడే లేడు, అద్భుతమైన నాయకుడు, పచ్చలేని నాయకుడు, ఇలాంటి ఎన్ని కితాబులు ఇస్తున్నాడు కదా. ఇదే వీళ్ళు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒంగోలు చుట్టూ భూ కబ్జాలకు పాల్పడితే దాని మీద సిట్టు వేయమని ఉద్యమాలు చేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఆయన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద ఎంక్వైరీ జరిగినటువంటి పరిస్థితి ఎక్కడ బయటపడలేదు కదా ఏ అంశం కూడా. ఆయన ఇప్పుడు కూడా మన ఈ మధ్య కూడా అన్నారు, నేను తప్పు చేస్తుంటే నా మీద ఎంక్వైరీ వేయండి అని. దాన్ని వేస్తే ఏది ఎవడండి వేసేది అంటున్నా నేను అనేది. అందుకనే కదా ఇప్పుడు జనసేనలో చేరింది. దాని నుంచి కాపాడుకోవటానికే కదా జనసేన ఆశ్రయించింది ఆయన. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, మంత్రి పదవి అయితే తీసేశారు, ఆయన మీద ఆరోపణలు, వ్యవహారం ఈ నేపథ్యంలో. తర్వాత ఎలాగో ఓడిపోతాడని ఎంపీసీ పదవి ఆయనకి సీట్ ఇవ్వలేదు, ఇవన్నీ చేశారు. ఇవన్నీ తర్వాత ఎలాగో కూటమి వస్తుంది, పొద్దున ఓడిపోయిన తర్వాత ఇవన్నీ బయటపడతాయి అనేటువంటి దాని మీద జనసేనకు వచ్చి ఆశ్రయించారు. జనసేనకు వచ్చినటువంటి శుద్ధపూస అయిపోయాడు ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి. బాలినేని శ్రీనివాసరెడ్డి గొప్ప నాయకుడు అయిపోయాడు రాయలసీమలో అంట. ఆయన చూసాట ఏదో. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఈ మాట? తెలుగుదేశం నాయకుడు చెప్తున్నాడు. మరి కాదు సార్, ఎవరిని చూసి చేస్తారు పార్టీలో? పార్టీ అధినేతలు వెళ్ళి జాయిన్ చేసుకోరు కదా, ఆ పార్టీ అధిష్టాన వర్గాలు ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ, వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అప్పట్లో విజయసాయి రెడ్డి గారు, వాళ్ళు వెళ్ళి ఆహ్వానించే వాళ్ళు. తెలుగుదేశం ఆ తరహా సిస్టమ్ ఉంది. ఇప్పుడు జనసేన కూడా బాలినేని గారు లాంటి వాళ్ళని, సామినేని ఉదయభాను గారు లాంటి వాళ్ళని ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా కొంతమంది నాయకులు చేర్చుకున్నారు. నేను కాదని ఎవరు అనట్లేదు, కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకుడు ఎంతవరకు అని అంటే, ప్రకాశం జిల్లాకి ఎక్కువ, నువ్వు రాయలసీమ దాకా ఆయన పంపిస్తాను అని అంటే, రాయలసీమలో ఏం రెడ్డి అన్నంత మాత్రం రాయలసీమలో రెడ్లందరూ ఎగబడి వచ్చేస్తారా అనుకుంటున్నారా ఏంటి? అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులు ఉండొచ్చు, అంగబలం అర్ధబలం ఏమైనా ఉంటే ఉండొచ్చా, కొద్దిగా రాజకీయం చేయడానికి పనికొస్తాడు బాలినేని, అందుకు పనికొస్తాడు.
ఆయనేమి నిజాయితీ పరుడు కాదు, అక్రమాలు చేసినటువంటి వాడు, ఇవన్నీ ఉన్నాయి. జనసేన అయినా చేర్చుకున్నది ఓకే. ఉన్నటువంటి నాయకుడు ఆయన తప్ప ఇప్పుడు రాయలసీమకు సంబంధించినటువంటి విషయాల్లో మరి ప్రతి జిల్లాకు ఒక నాయకుడు ఉండాలండి. జిల్లాకు ఒక నాయకుడు ఉంటే ఆ కార్యకర్తల్ని వాళ్ళందరినీ కూలప్ చేసి వాళ్ళకి ఎవరైనా రేపు రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉండాలి. జనసేన ఇప్పటికైనా సరే ప్రతి జిల్లాకి కూడా ఒక కీలకమైనటువంటి నాయకత్వం, భవిష్యత్తులో రెస్పాండ్ అయ్యేటువంటి నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు మొదలు పెట్టినటువంటి ఈ ప్రయత్నాన్ని రేపు పటిష్టంగా చేసుకునేటువంటి దాంట్లో జనసేన గిన ముందుకెళ్తే భవిష్యత్తులో జనసేనకి కావలసినటువంటి పాత్ర, ఆ విధమైనటువంటి భాగస్వామ్యము ఇవన్నీ కూడా దక్కేదానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా మంచి ప్రయత్నం చేయాలి కూడా అనేటువంటిది నా అభిప్రాయం. ఇది చేస్తున్నటువంటి ప్రయత్నం సరిపోదు. ఇది చేస్తున్నటువంటి ప్రయత్నం మనం అనుకున్నంత విధంగా వేగంగా లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు 3 పార్టీలని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, మీరు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అయిపోయాడు, మనం అధికారంలో ఉన్నాం, బాగానే ఉంది. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ప్రతి సంవత్సరం ఆవిర్భావ సభ పెడతారు. ఇప్పుడు ఏమొచ్చింది? ఆవిర్భావ సభ పెట్టకుండా కనీసం కార్యకర్తలకు ఉత్సాహం నింపేటువంటి ఒక ప్రయత్నం ఎక్కడుంది? అదే లేనటువంటి పరిస్థితి ఉంది. మొన్న నేను కార్యకర్తలకు సంబంధించి కీలకంగా సభ్యత్వ నమోదులో పాల్గొన్నటువంటి వాళ్ళతో మాట్లాడాను. 2024కు ముందు ఎంత ఉత్సాహంగా మేము ప్రయత్నం చేస్తే చేరినటువంటి వాళ్ళు ఈ రోజున పట్టణంలో సరే కార్యకర్తలుగా చేరేటువంటి మేము విఫల యత్నం చేయాల్సినటువంటి ఇది ఉంది. అంత సానుకూలత లేదు అని నిజాయితీగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రతికూలమైనటువంటి పరిస్థితి ప్రభుత్వంలో ఉంటే ఎవరికైనా ఉంటుంది. దీన్ని అధిగమించి దీన్ని అవకాశంగా తీసుకొని అధికారాన్ని అడ్డబెట్టుకొని మంచి పనులు చేసి ప్రజలకి దగ్గర ఈ ప్రజల్ని దగ్గర చేసుకోవాలి పార్టీకి. మీరు అదే తెలుగుదేశం పార్టీ చూడండి, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వాళ్ళు ఓడినా గెలిచినా ఇప్పుడు వాళ్ళు మహానాడు పెట్టుకుంటారు. వైసీపీ కూడా పెట్టలేదు అనుకుంటా. మొన్నేమి ఆగకి ఎందుకండి మీ తొందర ఉత్సాహం ఆగి ఇదే అంటే మీరు కూడా కార్యకర్త అయిపోతున్నారు. కార్యకర్త కాకండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక 5 ఏళ్లకు ఒకసారి ప్లేనరీ పెడితే గొప్ప. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన ఏంటి అని అంటే, తనే మొత్తం, తన పార్టీ కూడా తన తర్వాతే అనేటువంటి ధోరణిలోనే జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి అవకాశం అడిగి ఇచ్చారు తప్ప జగన్మోహన్ రెడ్డి పరిపాలన పనికిరాడని తేల్చేశారు. మొన్న ఓడించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. జనం ఓడించడం కాదు, జనం ఓట్లు వేసారండి. 40% ఓట్లు స్వచ్ఛందంగా జనం ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎంతో కొంతమంది జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేశారు. ఓడించినటువంటి వాళ్ళు రెడ్డి సామాజిక వర్గము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నాయకులు, వీళ్ళందరూ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరూ ఓడించారు జగన్మోహన్ రెడ్డిని. ఎందుకు అంటే అన్ని నేనే, అంటే మొత్తం నాకే కావాలి, ఇది ఒక సెంట్రలైజ్డ్ కరప్షన్, నా చుట్టూ ఉన్న 5గురే, మిగతా కార్యకర్తలు లేరు, నాయకులు లేరు, ఎవరు లేడు, మొత్తం వాలంటీర్లు నాకు ఓట్లు వచ్చేస్తాయి. నువ్వు వాళ్ళ ప్లేనరీ మాత్రం, పార్టీ ప్లేనరీ ఎప్పుడు పెట్టాడు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకసారి పెట్టాడు, అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి పెట్టాడు. ఇంతే తప్ప పార్టీ లేదు, వ్యవహారం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు పార్టీలు నిలబడతాయి? ఇప్పుడు కూడా కనీసం 22 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సరే పార్టీని బలోపేతం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడా? మీటింగులు పెడతారు. ఏం మీటింగులు అయ్యా? కార్యకర్తల మీటింగులు పెట్టి, మీ ఫోన్ ఉంది, మీ ఫోన్ లో సోషల్ మీడియాలో ప్రభుత్వం మీద విమర్శలు చేయండి, ప్రభుత్వం మీద ఆరోపణలు చేయండి. మీ మీద కేసులు వచ్చినాయి అనుకోండి, మీ కేసులు వస్తే మేము చూస్తాం. ఏం కేసులు వస్తే ఏం చూస్తారు? జైలుకు పోయిచ్చిందారా చూస్తారు. జైలుకు పోయిచ్చినోడు ఎలాగో వాడి మీద కోపం ఉంటుంది ప్రభుత్వం చచ్చినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంటారు. ఇది వాళ్ళ యొక్క ప్లాను. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి 22 నెలల కాలంలో ప్రజలకు దూరం అయ్యాడు, కార్యకర్తలకు కూడా దగ్గర ప్రయత్నం లేదు. ఆయన బెంగళూరులో ఈ రోజున తపస్సు చేసేటువంటి పరిస్థితి ఉంది. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదర్శంగా జనసేన పార్టీ తీసుకుంటే ఇది శంకరగిరి మాన్యాలు పట్టిపోయి. జగన్మోహన్ రెడ్డి వ్యవహారం వేరు. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఏ సంపాదించిన డబ్బులు, ఆయన సంపాదించిన డబ్బులు ఇవన్నీ ఉన్నాయి, వాటి ద్వారా గెలవచ్చు అనేటువంటి ధీమా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి జనసేనకు జన సైనికులతో వాళ్ళు మీరు నిలబెట్టుకోవాలి ముందు జన సైనికులు ఎక్కడ జారిపోతారో చూసుకోవాలి. ఇప్పుడు జనసేన పార్టీ జన సైనికులు జారిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి ఇంకో సందర్భంలో ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. ఓకే, మస్తాన్ రావు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. గుడ్ ఈవినింగ్ అండి మస్తాన్ రావు గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సో యువతకి అవకాశాలు ఇస్తున్నారు, పెద్దపేట వేస్తున్నారు 3 పార్టీల్లో. మీరు కూడా యూతే కాబట్టి ప్రయత్నం చేయండి మస్తాన్ రావు గారు. సో ఎలా ఉండబోతుంది 3 రాజకీయ పార్టీల్లో ఎవరు ఎక్కువ యువతకి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ మీద ఏ మేరకు ఉన్నాయని అనుకోవచ్చు?
గుడ్ ఈవినింగ్ అండి. 1990